హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో అయితే గోరింటాకు హార్వెస్ట్ మళ్ళీ రెండోసారి అయితే చేస్తున్నాను నేను. మీకైతే చూపిద్దామని చెప్పేసి మన వీడియో ఫ్రెండ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈసారి అయితే ముందే అడిగేస్తున్నాను మిమ్మల్ని లైక్ కొట్టమని. ఈ గోరింటాకు అయితే చూడడానికి చిన్న మొక్క అండి. నేనైతే ఈ గోరింటాకు మాత్రం మా అమ్మాయి అది తలకి పట్టించాలని చెప్పేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. కానీ నేను అలా అనుకోని కోసాను. కానీ మా అమ్మాయి తలకైతే నేనైతే అస్సలు పెట్టలేదండి. తలకు పెట్టుకోవడం వల్ల మనకి జుట్టు ఊడుతుంది కదా! ఆ సమస్య అయితే తగ్గుతుంది. అందుకని చెప్పేసి గోరింటాకు తలకైతే ఎక్కువగా వాడతారు. గోరింటాకు మాత్రమేనండి, అందులో ఏమి కలపరు. నేను చూపిస్తాను. ఒక్క ఇంగ్రీడియెంట్స్ మాత్రం కలుపుతారు. మీకు నేను వీడియో ఇంకొకటైతే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే గోరింటాకు మాత్రం నేను మా అమ్మాయి తలకు పెట్టాలని చెప్పి కోసాను. కానీ గోరింటాకు చూసిన తర్వాత ఇంకా మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండీ! నేనైతే చేతులకి పెట్టుకోవాలి అని అనిపించింది నాకు. మా పిల్లలు కూడా పెట్టుకుందాం అన్నారు. ఇంకా హార్వెస్ట్ అయితే చేశాను. నేను బౌల్‌లో ఏసానండి. సరిగ్గా మీకు కనిపించట్లేదని చెప్పేసి ఈ ప్లేట్‌లో అయితే వేశాను. మొక్కయితే చిన్నదే కదండీ! ఆకు చూడండి ఎంత ఆకొచ్చిందో. నేను మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలా ఆకొచ్చింది. చిన్న మొక్క అయినా మళ్ళీ ఆకైతే వచ్చేసింది. ఇంతేనండి, మనము గోరింటాకు మొక్క మన గార్డెన్‌లో ఉందనుకోండి, ఇలా ఎప్పటికప్పుడు తీసేసుకున్నామంటే మొక్క మళ్ళీ వెగుళ్ళు స్టార్ట్ అయిపోయి మళ్ళీ గోరింటాకైతే వస్తుంది. నేనైతే ఇంకొక గోరింటాకు మొక్క కూడా తెచ్చాను. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అసలకి ఆ గోరింటాకు మొక్క అయితే నంబర్ 1 గోరింటాకని ఇచ్చారు. మరి దాని దగ్గరికెళ్ళినప్పుడు చూపిస్తాను మీకైతే. నాకైతే ఇంక సరిపోతుందండి గోరింటాకు. చాలా వచ్చేసింది కదా! ఇప్పుడైతే ఆ గోరింటాకు మొక్క దగ్గరికైతే వెళ్దాం మనం. చూపిస్తాను నేను. అసలకి ఎంత స్వీట్ లెమన్ చూసారా ఎంత బాగా వచ్చేసున్నాయో. ఇంకా టైం పట్టేటట్టుంది. ఇంకా కలర్ రాలేదు సరిగా. ఇక్కడ నాటానండి నేను గోరింటాకు తీసుకొచ్చేసి. అసలకి ఎంత చక్కగా వర్షాలు కాబట్టి చాలా బాగా అయితే గ్రోత్ అయింది. నేనైతే నేలలోనే పెట్టాను. ఎరువు కూడా ఇక్కడ ఇదివరకు నేను పశువుల ఎరువు మొత్తం కలిపేసున్నాను. ఇప్పుడైతే ఏమీ లేదు. ఉరక మట్టిలోనే పెట్టేసాను నేను. అంజూరు చూసారా ఎంత పెద్దదయిందో! ఎప్పుడు క్రాప్ వస్తుందని ఎదురు చూస్తున్నాను నేనైతే. ఆ అంజూరు గురించి తర్వాత వీడియో అయితే చేస్తాను నేను. చూసారా గోరింటాకు ఎంత బాగా వచ్చేసిందండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. అసలకి ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగ మా గార్డెన్‌లో నేను ఈ బల్ల అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని టీ తాగడం, గార్డెన్‌లో పిల్లలతో కలిసి ఉండడం నాకు చాలా ఇష్టం. ఇదైతే అమ్మ చేసిచ్చింది ఇలాగా. ఆ వైపు, ఈ వైపు 2 బిందెలైతే పెట్టేసి దాని మీద ఈ బల్లని ఏర్పాటు చేసింది నా కోసం. అసలకి నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన గార్డెన్ గోరింటాకు ఎంత చక్కగా పండిందో చూసారా? బాయ్.